Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. సంబంధించి బ్యాలెట్ పేపర్ ఇలా వైట్ కలర్ లో ఇలా ప్రింట్ అయి ఉంటుందండి. ఈ పైన పార్ట్ ని కౌంటర్ ఫాయిల్ అంటాం. ఈ కిందదంతా యాక్చువల్ బ్యాలెట్ పేపర్. మనకు బండిల్స్ లో వస్తుంది కాబట్టి ఇది స్టిక్ అయి ఉంటుంది. సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఓటర్ కి ఇష్యూ చేసేటప్పుడు కౌంటర్ ఫాయిల్ దగ్గర ఇక్కడ టేప్ చేసి ఈ కింద బ్యాలెట్ పేపర్ ని ఇష్యూ చేయడం జరుగుతుంది. దీనికంటే ముందు పోలింగ్ ఆఫీసర్ కి ఇవ్వడానికి ముందే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇక్కడ బ్యాక్ సైడ్ సెంటర్ లో రైట్ టువర్డ్స్ రైట్ కింద సైన్ చేసి డిస్టింగ్విషింగ్ మార్క్ అనేది వేయడం జరుగుతుంది. వేసినవి పోలింగ్ ఆఫీసర్ కి ఇష్యూ చేస్తుంటారు. పోలింగ్ ఆఫీసర్ ఇక్కడ టేప్ చేసి ఓటర్ కి ఇవ్వడం జరుగుతుంది. టేప్ చేసిన బ్యాలెట్ పేపర్ మనం ఓటర్ కి ఇష్యూ చేస్తాం. ఇలా ఇష్యూ చేసినది తీసుకొని ఓటర్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వైలెట్ కలర్ స్కెచ్ పెన్ తీసుకొని ఈ బ్యాలెట్ పేపర్ ని థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఇస్తే అతను ఫోల్డ్ చేసి ఓటర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఫోల్డ్ చేయడానికంటే ముందు గమనించాల్సినది ఇది 3 కాలమ్స్ తో ఉంది బ్యాలెట్ పేపర్ లో. ఈ 3 కాలమ్స్ లో ఫస్ట్ కాలమ్ ని మనం ఒక బ్యాలెట్ పేపర్ గా కన్సిడర్ చేసి ఈ ఫస్ట్ దానికి మిడిల్ కి ఇలా ఫస్ట్ వర్టికల్ చేయాలి. తర్వాత ఈ థర్డ్ కాలమ్ ని ఇంకొక బ్యాలెట్ పేపర్ మనం అనుకొని ఇది సెకండ్ వర్టికల్ ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టోటల్ ని ఒక యూనిట్ అనుకొని సెంటర్ కి థర్డ్ వర్టికల్ ఫోల్డ్ కంప్లీట్ చేస్తే కింద మనకు డిస్టింగ్విషింగ్ మార్క్ అండ్ సిగ్నేచర్ కనిపిస్తుంది. ఇలా వచ్చిన దాన్ని సెంటర్ కి హారిజాంటల్ ఫోల్డ్ ఒకటి చేస్తాం. సెకండ్ హారిజాంటల్ ఫోల్డ్ ఇలా చేస్తే ఇది మనకు డిస్ప్లే అంటే కనిపించాలి. ఇది మీరు ఓటర్ కి అందిస్తే ఓటర్ దీన్ని తీసుకొని స్కెచ్ పెన్ తీసుకొని మళ్ళీ అన్ఫోల్డ్ చేసుకొని ఓటింగ్ కంపార్ట్మెంట్ లో ఓటు వేశాక బయటకు వచ్చేటప్పుడు ఇలానే సేమ్ ఫోల్డ్ చేసుకొని ఈ సిగ్నేచర్ అండ్ డిస్టింగ్విషింగ్ మార్క్ కనిపిస్తూ ఉన్న దాన్ని తీసుకొని వచ్చి బ్యాలెట్ బాక్స్ లో డ్రాప్ చేయాల్సి ఉంటుంది.